హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లక్ష్మీ శైలజ. మనం ఈరోజు బయట హోటల్లో చేసుకునే ఫ్రైడ్ రైస్ లాంటిది చేసుకుందామండి. ఫస్ట్గా దానికి గిన్నెలో బాస్మతి రైస్ తీసుకొని నీళ్ళు పోసుకోవాలి. బాగా నీట్గా వాష్ చేసుకొని తర్వాత వాటర్ తీసుకోవాలి. దీనికి కొలత ఏం లేదండి, ఎందుకంటే మనం గంజి వార్చుకుంటాం కాబట్టి దీనికి కొలత ఏం లేదు. నిండుగా తీసుకొని మనకి పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే మంచిది, ఎందుకంటే అన్నానికి చక్కగా పడుతుంది, ఎక్కువ తక్కువ లేకుండా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత చిన్నగా క్లాత్ ఒకటి తీసుకొని, కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని దాంట్లో మసాలాలు పెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగము, స్టార్ పువ్వు, అనాస పువ్వు, జాపత్రి, తర్వాత షాహీ జీరా, తర్వాత ఇది ఇప్పుడు వేసే జాజికాయ అన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేదు, వేయలేదు. తర్వాత షాహీ జీరా వేసుకొని నీట్గా మూట కట్టుకోవాలి. ఆ ఏటు మసాలాలు బయటికి పోకుండా జాగ్రత్తగా మూట కట్టుకోవాలి. గట్టిగా లాక్ చేసుకున్నట్టు కట్టుకోవాలన్నమాట. ఈ మూటని చక్కగా ప్యాక్ చేసుకున్న తర్వాత మనం అన్నంలో పెట్టుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టాం కదండి అన్నము, అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా వేసుకోవడము, అన్నంలో ఇవన్నీ ఉండి మనకి పంటికి తగలకుండా తినేటప్పుడు ఆ వెజ్జెస్ మాత్రమే తగిలి సాఫ్ట్గా తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలా వేసుకుంటే ఫ్లేవర్డ్ రైస్ రెడీ అవుతుందన్నమాట. బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా వేస్తే మస్తుగా ట్రై చేయండి. తర్వాత నీట్గా కలిపేసేసి హైలో పెట్టాలి, సిమ్లో పెట్టకూడదండి. ఇది హైలో పెడితే ఫాస్ట్గా ఉడుకుతుంది, ప్లస్ పొడి పొడిగా ఉంటుంది. సిమ్లో పెట్టారంటే లోపల లోపల మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము. బాండ్లీ పెట్టుకొని పొయ్యి మీద, నేను ఎప్పుడు ఐరన్ బాండ్లీ వాడతా అండి. ఫ్రైడ్ రైస్లు కానీ రైస్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లు వాటికి బాండ్లీ. తర్వాత అల్లం వెల్లుల్లి అనేది ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. మనం కట్ చేసుకొని అది వేసుకొని అది బాగా వేగి ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు స్మెల్ వస్తుంది, నీట్గా మంచి అరోమా వస్తుంది. అది వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెజ్జీస్ మన ఇష్టం అండి, వెజ్జీస్ ఏమన్నా వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్ వేసాను. తర్వాత బఠానీ కూడా వేసాను. వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. చక్కగా వేసేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. మామూలుగా మనకి బయట ప్యాకెట్లు దొరుకుతుంటాయి, అవైతే బాగుండవు. మనం సపరేట్గా బాయిల్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రెష్ బఠానీ అండి, ఫ్రోజన్ బఠానీ కూడా కాదు, ఫ్రెష్ బఠానీ. నేను కొంచెం ఎక్కువ వేసాను, మా పిల్లలు కాస్త ఎక్కువ తింటారు, బఠానీ అంటే ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇది అన్నవరంలో మేము ట్రైన్లో వచ్చేటప్పుడు ట్రైన్లో చక్కగా అమ్ముతున్నారనమాట, అక్కడే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అది వేసుకొని వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఆ వాసన అనేది బయటికి పోకుండా మసాలా, అల్లం వెల్లుల్లి, తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ కలిసి వేగేలాగా అంతా నీట్గా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరీ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోకూడదండి ఫ్రైడ్ రైస్లో వెజ్జెస్. కొంచెం 50% బాయిల్ అయితే చాలు, అంతకు మించి అవసరం లేదు. ఆ తర్వాత ఇందులో సాల్ట్, పెప్పరు వేసుకోవాలండి. మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి నీట్గా. మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని అయిపోయిన తర్వాత ఈ లోపల అన్నం అయిపోయిందండి. నేను వార్చేసాను అన్నంని. వార్చిన తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారి ఆ మూట ఏదైతే మసాలాలు మనం కట్టిన మూట ఉంటుందో అది సపరేట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ అన్నం చూసారు ఎంత పొడి పొడిలాడిందో. ఆయిల్ వేస్తే అన్నం సపరేట్గా నీట్గా వస్తుందండి. తర్వాత పళ్ళెంలో వేసుకొని ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాలైనా దాన్ని ఆరపెట్టుకోవాలి. అప్పుడే మనము కలిపేటప్పుడు ఆ మెతుకు అనేది విరిగిపోకుండా బాస్మతి రైస్ పొడుగ్గా అలానే ఉంటుందన్నమాట. బాగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ రైస్ని ఆ పోపులో వేసి నీట్గా కలుపుకోవాలి. నేనైతే 2 హ్యాండ్స్
పెట్టేసి కలిపేసాను. ఎందుకంటే మనం స్ట్రీట్ సైడ్ చూస్తుంటాం కదండీ! చక్కగా 2 గరిటెలు పెట్టుకొని ఫ్రై చేసేస్తూ ఉంటారు ఫాస్ట్‌గా. అప్పుడే పొడి పొడిగా ఉంటుందంట. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఇది. 2 గరిటెలు పెట్టుకొని ఫాస్ట్‌గా తిప్పేసరికి ఆ మసాలా అనేది ఆ వెజ్జీస్ చక్కగా అన్నంకి మొత్తము బాగా పడుతుందనమాట. పట్టినప్పుడు తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అని లేకుండా చక్కగా అంతా కలుస్తుందనమాట. నీట్‌గా కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసేస్తే ఏమన్నా తడి ఏమన్నా ఉంటే మొత్తం పోతుంది. ఆ తర్వాత చక్కగా పొడి పొడిగాలాడుతుంది. ఎంత బావుందో గదండీ! ఎలా అయితే పొడి పొడిగా ఉందో టేస్ట్ గూడా అంతే బావుంది. చక్కగా ట్రై చేయండి. దీని కాంబినేషను వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీరు, రాజ్మా తర్వాత మష్రూమ్ కర్రీ అయితే చాలా బావుంటుందండి. నాన్ వెజ్ కూడా తినే వాళ్ళైతే దీనికి యాజ్ యూజువల్‌గా చికెన్ కర్రీ చాలా బావుంటుంది. అది గూడా మరోసారి చేసి పెడతానండి వీడియోలో. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.